హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1117' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు బలవంత్ గారు కోపంగా, "ఇంకా ఏం చూస్తున్నారు? పట్టుకోండి అమ్మాయిని." సావరిని చంపడానికి ముందుకు వెళ్తున్న వాళ్ళకి సాయి గీసిన రక్ష వల్ల షాక్ తగిలి కింద పడిపోతూ ఉంటారు. మళ్ళీ లేచి వాళ్ళు తిరిగి ప్రయత్నం చేయగా అయినప్పటికీ మళ్ళీ కింద పడిపోతూనే ఉంటారు షాక్ తగిలి. ఇదంతా చూసిన బలవంత్ గారు, "నాకర్థం అవ్వడం లేదు ఏం జరుగుతుందో." అప్పుడు కానీ సర్కార్, "నాకేం జరుగుతుందో తెలుసు బలవంత్ గారు." ఈ ఫకీర్ మరొకసారి తన మాయాజాలాన్ని చూపించాడు. ఇటువైపు సావరి, మహేష్ తన దండలను మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్ సావరికి మంగళసూత్రాన్ని వేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఎంత లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా పదే పదే షాక్‌తో కింద పడిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ వల్ల కాలేక అక్కడి నుంచి పారిపోతారు. కులకర్ణి సర్కార్ అలాగే బల్వంత్ గారు, "ఆగండి! ఎక్కడికెళ్తున్నారు? భయస్థుల్లారా ఎక్కడికెళ్తున్నారు? రండి." ఇదంతా కాదని బల్వంత్ గారి లోపలికెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బల్వంత్ గారికి కూడా షాక్ తగులుతుంది. అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు, "మీరు మంచి ఉద్దేశంతో రావాలనుకుంటే లోపలికి రావచ్చు. అలాగే ఈ జంటను ఆశీర్వదించొచ్చు." అప్పుడు బల్వంత్ గారు కోపంగా, "ఆశీర్వాదమా? అది ఎప్పటికీ జరగదు. చావనైనా చస్తాను కానీ నన్ను నేను అపవిత్రం చేసుకోలేను." ఇప్పుడు సావన్ అలాగే మహేష్ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు, "నేను నా జీవితమంతా గోమూత్రంతో శుభ్రం కావాలని కోరుకోవడం లేదు. అలాగే ఈ పాపాన్ని పాలుపంచుకోవాలని కోరుకోవడం లేదు నీలాగా." అప్పుడు సాయి, "మీ ఇష్టం బల్వంత్ గారు, ఎవరైనా ఈ పెళ్లిని ఆపండి. కులకర్ణి గారు, గంగాధర్ గారు ఈ పెళ్లిని ఆపండి." అని అలా అంటూ ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఇప్పుడు సాయి, "బల్వంత్ గారు, వివాహం కంప్లీట్ అయిపోయింది." ఇప్పుడు బల్వంత్ గారు చాలా కోపంగా ఇలా అంటారు, "కాదు ఫకీర్, ఇది కేవలం ఆరంభమే. ఈ రోజు నువ్వేదైతే చేశావో దాని ప్రభావం నువ్వొక్కడివే కాదు, ఇక్కడ నీతో పాటు పాలు పంచుకున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. దీనికి షిరిడీ మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది." అని కోపంగా బల్వంత్ అలాగే అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు మహేష్ అలాగే సావరి, సాయి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు, "సాయి, ఈరోజు మీ వల్ల మా అన్ని సమస్యలు తొలగిపోయాయి." అయినప్పటికీ సావరి కొంచెం బాధపడుతూ ఉండగా సాయి ఇలా అడుగుతారు, "సావరి, ఏమి నువ్వు సంతోషంగా లేవా?" అప్పుడు సావరి ఇలా చెప్తుంది, "సాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ వల్ల నాకు కలిగిన ఆనందం నేను చెప్పలేకపోతున్నాను. నేనెప్పుడూ ఊహించుకోలేదు. కానీ ఈరోజు నా వల్లే మహేష్ గారు వాళ్ళ కుటుంబానికి దూరమయ్యారు. నాకు ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది సాయి." అప్పుడు మహేష్, "ఎవరైతే వాళ్ళ సంప్రదాయాల కోసం నా ఆనందాన్ని చంపడానికి చూసారో వాళ్ళు నా కుటుంబం కాలేరు సావరి." అప్పుడు సాయి, "మహేష్, సావిత్రి సరిగ్గానే చెప్పింది. మీకు తెలిసినప్పటికీ ఇలాంటి కుట్రను జరపడానికి ప్రయత్నించారని. మీరు సావరి ఇది ఎలా సరైందని అంటున్నారు సాయి?" అప్పుడు సాయి, "ఒక వ్యక్తితో సంబంధాలను తెంచడం వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష కాదు. మరి మీ అమ్మ గురించి ఏమంటావు మహేష్? ఇందులో మీ అమ్మ తప్పేముంది? మీరింటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి." అప్పుడు మహేష్, "నేను కూడా అదే చేయాలనుకున్నాను సాయి. కానీ ఈ రోజు ఏదైతే జరిగిందో దాని తర్వాత." అప్పుడు సాయి, "నువ్వు ప్రయత్నమైతే చేయొచ్చు కదా మహేష్. నువ్వు నువ్వు 7 అడుగులు వేస్తూ 7 వాగ్దానాలు చేశావు సావరికి. వాటిలో ఒకటి సావరిని ఆనందంగా ఉంచడం. నువ్వు ఈ రోజు వెళ్ళకపోతే ఆమె ఎల్లప్పుడూ బాధపడుతుంది. కేవలం ఆమె వల్ల మాత్రమే మీ కుటుంబానికి నువ్వు దూరమయ్యావని. ఆమె సంతోషంకైనా నువ్వు వెళ్ళాలి మహేష్. అలాగే నీ సంతోషానికి కూడా. నాకు నీ కళ్ళల్లో అదే కనిపిస్తుంది మహేష్. కానీ నువ్వు ప్రయత్నించకపోతే పరిస్థితి మెరుగవ్వదు. మీరిద్దరు ఇప్పుడు కొత్త బంధంలో ఉన్నారు. దీనివల్ల పాత సంబంధాలు దూరమైతే అప్పుడు మీ పెళ్లి ఆ పాపాన్ని మోస్తూ ఉంటుంది. మీరు ఈ బంధాన్ని నమ్మి మీరు ఎలాంటి పాపం చేయలేదు. కాబట్టి మీరు ఏదీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే ప్రజలందరూ అనుకుంటారు మీరే తప్పు చేశారని. ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని శాంతింపచేయడానికి చూడండి. అప్పుడే మీ ప్రేమ గెలుస్తుంది." అప్పుడు మహేష్, "కానీ సాయి, ఒకవేళ మళ్ళీ సావరిని వాళ్ళేమన్నా?" అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు, "నన్ను నమ్ముతావు కదా మహేష్?" అప్పుడు మహేష్, "అవును సాయి, అయితే చింతించకుండా నువ్వు వెళ్ళు. మీ అన్ని సమస్యలను నేను పరిష్కరిస్తాను." అలా వెళ్తున్నప్పుడు సాయి తన జోలి నుంచి తీసి ఒకటిస్తారు. అప్పుడు మహేష్, "ఇదేంటి సాయి?" అని అడగగా అప్పుడు సాయి, "మీరు గెలుస్తున్నారు అని ఏదైనా మీకు ఆశాకిరణం కనిపిస్తే అప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి. తప్పకుండా సాయి." అని మహేష్ అలాగే సావరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన బల్వంత్ గారు, "నేనెప్పటికీ వాళ్ళని అంగీకరించను.
మహేష్ ఈ రోజుతో చనిపోయాడు నాకు. అది విన్న కుసుమ్ ఏడుస్తూ ఉంటుంది. తేజస్వి కుసుమ్‌ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు బల్వంత్ గారు కుసుమ్ దగ్గరికి వచ్చి, "ఎందుకేడుస్తున్నావు కుసుమ్? మహేష్ చాలా స్వార్థపరుడుగా మారిపోయాడు. మన విశ్వాసాలను అలాగే మన కీర్తిని గురించి పట్టించుకోని వాడి గురించి. ఆ అమ్మాయి కోసం తన కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. నీ పెంపకానికి వ్యతిరేకంగా ఆ ఫకీర్ సలహాలతో పనిచేశాడక్కడ." అప్పుడు కుసుమ్ ఇలా అంటుంటుంది, "నీ భార్యగా నేను అర్థం చేసుకోగలనండి. కానీ తల్లిగా నేనిది చెయ్యలేను. ఒక్కసారి వాడితో నన్ను కలవనివ్వండి." అప్పుడు బల్వంత్ గారు, "కలవడం పక్కన పెట్టు. వాడి మొహం చూడడానికి కూడా నాకిష్టం లేదు. వాడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గంలోనే జీవించనివ్వు. మనకు బిడ్డనే లేడనుకుందాం. ఇప్పుడెవరు లేరు మనకు. నన్ను నాన్న, నిన్ను అమ్మ అని పిలిచేవాళ్ళు." అప్పుడు వెనక నుంచి మహేష్ అమ్మా, నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ద్వారకామాయిలో సావరి అమ్మ సాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సాయితో సావరి అమ్మ, "సాయి, నేనేదైతే విన్నానో అది నిజమేనా? కుల్కర్ణి సర్కార్ అలాగే బల్వంత్ గారి మనుషులు సాబరి పైన అలాగే మహేష్ గారి పైన" అని అంటూ ఉండగా అప్పుడు సాయి, "అవునమ్మా, నాకనిపిస్తూనే ఉంది ఏదో తప్పు జరగబోతుందని. కానీ వాళ్ళు బాగున్నారా సాయి? ఓకే, మహేష్ ఎక్కడున్నారు?" అప్పుడు సాయి, "వాళ్ళిద్దరూ బాగున్నారమ్మా. వాళ్ళిద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి కుల్కర్ణి సర్కార్ ఇంటికి వెళ్లారు." అప్పుడు ఆవిడ, "కుల్కర్ణి ఇంటి దగ్గరకా? సాయి, మీరెందుకు వాళ్ళని వెళ్ళనిచ్చారు?" అప్పుడు సాయి, "వారు అక్కడికి వెళ్ళడం ముఖ్యమమ్మా." అప్పుడు ఆవిడ, "మరైతే మీరు కూడా వాళ్ళతో వెళ్ళి ఉండాల్సింది సాయి. వాళ్ళని ఒంటరిగా ఎందుకు అక్కడికి పంపించారు?" సాయి, "నేను నా కూతుర్ని ఎప్పుడూ భారంగా అనుకోలేదు. ఆమె అలాగే సావరి అలాగే మహేష్ నా ఇంట్లో ఉండొచ్చు. నా ఇంట్లో వాళ్ళిద్దరి కోసం ప్లేస్ ఉంది సాయి. మరలాంటప్పుడు వాళ్ళనెందుకు పంపించారు?" అప్పుడు సాయి, "పద మనం వెళ్దామని" సాయి తీసుకెళ్తూ ఉంటారు. కోపంగా బయటికి వచ్చిన బలవంత్ గారు మహేష్‌తో ఇలా అంటూ ఉంటాడు, "ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత ధైర్యం నీకు ఇక్కడికి రావడానికి?" అప్పుడు కుసుమ్, "మీరు ప్రశాంతంగా ఉండండి. మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. ఈ అమ్మాయి నీడ కూడా పడనివ్వను నా మీద. మరలాంటప్పుడు కాబట్టి లోపలికి తీసుకువెళ్ళడం గురించి ఆలోచించకండి." అప్పుడు తేజస్వి, "వా మహేష్! ఒక్క క్షణంలో మమ్మల్ని పరాయి చేశావు. నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాం తెలుసా? అంతా మట్టిలో కలిపేశావు. మా మనసును విరిచేసిన తర్వాత మా బాధను చూడ్డానికి ఇక్కడికి వచ్చావా?" అప్పుడు మహేష్, "లేదక్కా, నేను కూడా నా జీవితంలో కొత్త అధ్యాయం పెంచాలనుకున్నది మీ ముందే. కానీ మీరందరూ దానికి వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరందరూ లేకుండా నా జీవితం మగ్నంగా ఉంటుంది. అందుకే నేనిక్కడికొచ్చాను. నేను నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించే ముందు నేను మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను." అప్పుడు బలవంత్ గారు, "ఆశీర్వాదమా? నీకు నా శాపం తగులుతుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండవు. ఎప్పటికీ." అప్పుడు సావరి, "నన్ను పెళ్లి చేసుకున్నందున దయచేసి ఈయనతో సంబంధాలు తెంచుకోవద్దండి." అప్పుడు బలవంత్ గారు, "ఇప్పుడు మాకు నువ్వు నేర్పిస్తావా? ఏం చేయాలో నువ్వు నేర్పిస్తావా? మా కొడుకుని మా దగ్గర నుంచి దూరం చేసిన నీ నీ నిజ స్వరూపం చూస్తున్నాము." అప్పుడు కుసుమ్ బాధపడుతూ, "మహేష్, ఇదంతా నువ్వెందుకు నేను అంగీకరిస్తున్నాను. మీ నాన్న తన నిజ స్వరూపాన్ని నీకు చెప్పకుండా దాచిపెట్టారని. కానీ ఇప్పుడు నీకు ఆ విషయాలన్నీ తెలుసు కదా! మీ నాన్న కోసం నువ్వు ఈ త్యాగం చేయలేకపోయావా?" అప్పుడు మహేష్, "అమ్మా, నా కుటుంబ సంతోషం కోసం నా ప్రాణాలివ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సావరి లేకుండా నేనుండలేను. ఆమెను నేను ప్రేమిస్తున్నానమ్మా." అప్పుడు కుసుమ్, "మరైతే ఇన్ని సంవత్సరాలుగా మేమిచ్చిన ప్రేమ ఏమైంది మహేష్? ఈ అమ్మాయి ఇచ్చిన ప్రేమ కంటే మా ప్రేమ తక్కువైందా నీకు? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టడానికి కూడా సిద్ధపడ్డావు." అప్పుడు మహేష్, "ప్రేమకు వయస్సు ఉండదమ్మా. నేనిప్పటికీ మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాను. అందుకనే మిమ్మల్ని ఇక్కడికి శాంతింపచేయడానికి వచ్చాను. సావరి నేను మీతో పాటు ఉండాలనుకుంటున్నాము." అప్పుడు బల్వంత్ గారు కోపంగా, "మహేష్!" అప్పుడే అక్కడికి కుల్కర్ణి సర్కార్ హరివోం అంటూ వస్తారు. బల్వంత్ గారు, "జరిగినది మనం ఆపలేకపోయాము. దయచేసి మీరు ఒకసారి లోపలికి రండి. మీతో మాట్లాడాలి. ఆ తరువాత మీరేం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి" అని కుల్కర్ణి సర్కార్ అలాగే బల్వంత్ గారు లోపలికి వెళ్ళడం చూపిస్తారు. లోపలికి వెళ్ళిన కుల్కర్ణి సర్కార్, "బల్వంత్ గారు, మీరు ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాలి. నేను చెప్పేది సరైనదా లేదా అన్నది. అదేంటంటే ఎంత చేసినప్పటికీ మహేష్ నీ కొడుకు." అప్పుడు బల్వంత్ గారు, "అవును, కొడుకు. కానీ దేవుడు కాదు కదా! మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు కులకర్ణి గారు? మీరు అలా ఎలా అనుకున్నారు? ఈ పాపం చేసిన తర్వాత కూడా నా కొడుకుని నేను క్షమిస్తానని అనుకున్నారా?" అప్పుడు కులకర్ణి సర్కార్, "హరివోం, హరివోం." బలవంత్ గారు, "నేనేమైనా మీకు క్షమించమని చెప్పానా వాళ్ళని? నేను చెప్పేది ఒకటే. మీరు తెలివిగా వ్యవహరించాలి." బల్వంత్ గారు, "మహేష్ అలాగే సావరి పెళ్లి
షిరిడి మొత్తానికే కాకుండా బయట కూడా తెలిసే ప్రమాదం ఉంటుంది. వాళ్ళిక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ ఇది తెలిసిపోతుంది. మహేష్ బాగా చదువుకున్న వ్యక్తి. ఇక్కడ కాకుండా బాంబే వెళ్లి అక్కడ స్థిరపడితే, అక్కడ ఉద్యోగం చేస్తే మీ సహచరులకు ఈ విషయం తెలిసిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న మీ పేరేమవుతుంది? చెప్పండి. వీరిద్దరి తిరుగుబాటు చర్యలు ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది. అప్పుడు ఇటువంటి చెడు చర్యలు సమాజంలో వ్యాపిస్తాయి. మన ఆలోచన, మన సంప్రదాయాలు, అలాగే మన విలువలు ఈ పరిస్థితుల నుంచి రక్షించాలి. అందుకనే వాళ్ళని ఇక్కడే ఉండనివ్వండి. అప్పుడు బల్వంత్ గారు, లేదు, అస్సలు లేదు. నేను వారితో ఒకే ఇంట్లో ఉండలేను. అప్పుడు కులకర్ణి సర్కార్, నేనెప్పుడు చెప్పాను? మనం వారిని మన ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండనిస్తాం. బలవంత్ గారు, దీనిలో ఇంకొక లాభం ఉంది. వారి సంబంధం ఎంతకాలం నిలుస్తుందో చూడవచ్చు. మనం ఏది మధ్యలో ఆపేశామో అది కంప్లీట్ చేస్తాము. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైనట్టుంది. మహేష్ మన కుటుంబం వాడు. అలాగే భవిష్యత్తులో కూడా మన దగ్గరికి రావచ్చు. మనం కేవలం అతనికి ఒక శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తాం. అది మనం చేయగలము. అక్కడికి వచ్చిన సావరి అమ్మ అలాగే సాయి, సావరి అమ్మ ఎలా అడుగుతుంది సాయిని, సాయి లోపల ఏం జరుగుతుంది? మళ్ళీ వారిని మోసం చేయడానికి మళ్ళీ పన్నాగం పడుతున్నారా? బయటికి వచ్చిన బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కులకర్ణి సర్కార్‌తో మాట్లాడిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండలేరు. కానీ ఈ ఇంటి వెనక ఒక బ్యాక్ యార్డ్‌లో ఉండవచ్చు. ఒక విషయం గుర్తుంచుకో. ఇది నీ కోసం నేను చేయడం లేదు. కేవలం మీ అమ్మ కోసం చేస్తున్నాను. మీ అమ్మ నువ్వు లేకుండా ఉండలేదు. అందుకనే నువ్వు ఇక్కడ ఉండడానికి అంగీకరిస్తున్నాను. కానీ గుర్తుంచుకో, నేనిప్పటికీ మీతో సంబంధం పెట్టుకోవాలనుకోవడం లేదు. మీ అమ్మ కోసం దీన్ని అంగీకరిస్తున్నాను అని బల్వంత్ గారు కులకర్ణి సర్కార్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కుసుమ్ మహేష్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఇక్కడే ఉండు మహేష్. కనీసం నేను ప్రతిరోజు నిన్ను చూసే అవకాశమైనా వస్తుంది నాకు. లేదంటే నిన్ను చూసే అవకాశానికి నోచుకోలేను. వాళ్ళమ్మ మాటలు విన్న మహేష్ అలాగే సావరి వాళ్ళమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఆమె పాదాలు తగులుతూ ఉండగా మహేష్ అమ్మ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న సావరి అమ్మ, సాయి, నాకేం అర్థం కావడం లేదు. మహేష్ అమ్మ కూడా వాళ్ళకి దూరంగా నుంచి ఆశీర్వాదం ఇచ్చింది. ఆమె తన పాదాలను కూడా తాకనివ్వలేదు. అప్పుడు సాయి, అది ఒక భార్య యొక్క అసహాయత. కానీ ఆమె సంతానంపై ఉన్న తన తల్లి ప్రేమను ఆపలేకపోయింది. దూరంగా ఉన్నప్పటికైనా ఆమె తన ఆశీర్వాదం ఇచ్చింది. అలాగే మీరు కూడా వారిని ఆశీర్వదించారు. ఎందుకంటే మీకు అలాగే మహేష్ వాళ్ళ అమ్మకి తెలుసు. ఇద్దరు మనసులు చాలా మంచివని. వారు నిజాయితీగా అలాగే నీతిమంతులుగా ఉన్నారని. ఇలాంటి లక్షణాలు కలిగిన వారికి భగవంతుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అలాగే భగవంతుని అనుగ్రహం పొందిన వారు, ఇద్దరు తల్లుల ఆశీర్వాదాలు పొందిన వారికి ఇప్పుడు ఏదైనా కష్టం ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఆ రోజు కూడా తొందరగా వస్తుందమ్మా. వారికి తగిన గౌరవం అలాగే అంగీకారం తెలిపే రోజు. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.